అవతరణ వేడుకలపై విపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి రాష్ట్రంలో కరువు తాండవిస్తోందని, ఈ సమయంలో ప్రజల సమస్యలు పట్టించుకోకుండా ఉత్సవాల పేరుతో పైసలు తగిలేస్తున్నారంటూ ఆరోపిస్తున్నాయి. 2 ఏళ్లలో ప్రభుత్వం ఏం చేసిందో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు నేతలు. రాష్ట్ర అవతరణ వేడుకలను ఘనంగా నిర్వహిస్తామన్న సర్కార్ ప్రకటనపై బగ్గుమంటున్నాయి విపక్షాలు. ఈ 2 ఏళ్లలో ప్రజలకు ఏం చేశారని ప్రశ్నిస్తున్నాయి. ఉత్సవాల పేరుతో మరోసారి కోట్లకు కోట్లు ఖర్చు పెడుతున్న ప్రభుత్వాది నేతలకు కరువు కష్టాలు కనబడడం లేదా అని ప్రశ్నిస్తున్నాయి. అవతరణ వేడుకల్లో పార్టీ ఫిరాయింపుల అవార్డు కూడా చేర్చాలంటోంది కాంగ్రెస్. ఈ అవార్డుకు సీఎం కేసీఆర్ ఏకగ్రీవంగా ఎన్నికవుతారని చెప్పారు. 2 ఏళ్ల టీఆర్ఎస్ పాలనలో జరిగిన అవినీతిని నిరూపించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు కాంగ్రెస్ నేతలు. మీ కుటుంబంలో మొత్తం మందికి పదవులు వచ్చినాయి, అందరూ ఉత్సాహంగా సంతోషంగా ఉన్నందుకు జరుపుకుంటున్నా, లేదా తెలంగాణ ప్రజలు మొత్తం యావత్ ప్రజలు అనేక రకాలుగా ఇబ్బందులు, ఆత్మహత్యలు, కరువు, రకరకాల సమస్యలతో ఉన్నందుకు జరుపుకుంటున్నా చెప్పమని అడుగుతూ ఈ ప్రభుత్వానికి సవాల్ చేస్తా ఉన్నాం. మీరేదైతే రాజకీయ అవినీతి లేదన్నారో, ఈ జిల్లాలో కానీ తెలంగాణలో కానీ రాజకీయ అవినీతిని నిరూపించడానికి సిద్ధం. టీడీపీ, బీజేపీలు కూడా సర్కార్ను టార్గెట్ చేశాయి. అమరవీరుల కుటుంబాలను ఆదుకోవడంలో సర్కార్ ఫెయిల్ అయిందన్నారు టీడీఎల్పీ నేత రేవంత్ రెడ్డి. జనానికిచ్చిన హామీలు మర్చిపోయి పార్టీ ఫిరాయింపులపైనే టీఆర్ఎస్ ఇంట్రెస్ట్ చూపిస్తోందని విమర్శిస్తున్నారు కమలనాథులు. ఈ అమరవీరుల కుటుంబాలకు ఇవ్వాల్సిన 10 లక్షల రూపాయలు కూడా ప్రభుత్వం దగ్గర లేవు. చెక్కులు బౌన్స్ అయినాయంటే ఆ కుటుంబాలకు ఇచ్చిన చెక్కులు మీరు తల వంచుకొని తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పవలసిన అవసరం ఉన్నది. ఆ కుటుంబాలలో ఒక్కరికి కూడా ఈనాటి వరకు ఉద్యోగం ఇవ్వలేదు. ఒక్క కుటుంబానికి కూడా 1 ఇంచు జాగా కూడా మీరు కేటాయించలేదు. ముఖ్యమంత్రి గారు కేంద్రం సాయం చేయలేదనే మాట మాట్లాడుతున్నారో, ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ తెలంగాణ శాఖ ఈ 2 సంవత్సరాల్లో మోదీ ప్రభుత్వం తెలంగాణకు ఏమి చేసింది అనేటువంటిది ఒక శ్వేతపత్రాన్ని ఖచ్చితంగా మేము విడుదల చేస్తాం. అయితే తమ పనులకు ప్రజామోదం ఉందని చెబుతున్న అధికార పార్టీ నేతలు రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు అంబరాన్నంటేలా చేస్తామంటున్నారు.